బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభ బహిరంగ సభనా లేక జీవన్ రెడ్డి ఆయన అనుచరుల చేరిక కార్యక్రమమా అని విమర్శించారు మంత్రి అట్లూరి. బీఆర్ఎస్ జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ప్రభుత్వంపై వ్యతిరేకంగా సభలు నిర్వహిస్తూ ప్రజలను సమీకూర్చడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని మంత్రి హెచ్చరించారు. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని సంవత్సరాలు పనిచేసి జీవన్ రెడ్డి గారిని నష్టం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ చేరుతున్న సభనా మీ బీఆర్ఎస్ సభనా? ఫస్ట్ తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పండి, సమాధానం చెప్పండి. రేపు ఇవాళ వస్తారు కదా, ఇలా వచ్చినప్పుడు చెప్పండి. మీరు ఎక్కడ పోయినా బీఆర్ఎస్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటున్నా, ఇవాళతో మీటింగ్ పెడతాను. మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం కోరుకుంటాడు తెలుసా? ప్రధాన ప్రతిపక్షం ఉండాలి, అధికార పార్టీ ఉండాలి, ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నలు వేయాలి, మనం జవాబు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు లిమిటెడ్ కంపెనీ అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దళితులు, బీసీలు, బలహీన వర్గాలు, పేద వర్గాలను నిర్మూలన చేసాడు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షునిగా పనిచేసాడు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఈ రాష్ట్రంలో గ్రామ గ్రామాన ప్రతి ప్రాంతంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ కష్టకాలం ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏదైతే సామ్రాజ్యాన్ని ఏదైతే మేమే రాజులో మేమే దొరలో రాజ్యాన్ని చేసినప్పుడు ఎదిరించి పోరాటం చేసినటువంటి పిసిసి అధ్యక్షుడిగా వారి నాయకత్వంలో మీరు పనిచేసిన మేము పనిచేసినాం. ఇదే జీవితాలు పాదయాత్ర కూడా చేసినాం మనం చెరిగల నుంచి.